ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన కథ గురించి మాట్లాడుకుందాం. ఇది భారతదేశంలోని రెండు అతిపెద్ద, అత్యంత శక్తివంతమైన వ్యవస్థల మధ్య జరిగిన ఒక పెద్ద పోరాటం. ఒకవైపు పార్లమెంట్, మరోవైపు సుప్రీంకోర్ట్. దేనికోసమంటారా? కేవలం ఒకే ఒక హక్కు కోసం, అదే ఆస్తి హక్కు. మరి అసలు విషయానికొస్తే, ఒక ప్రాథమిక హక్కును అంటే ఫండమెంటల్ రైట్ను ఎవరైనా తీసివేయగలరా? ఇది వినడానికి సింపుల్గా ఉన్నా ఈ యొక్క ప్రశ్న చుట్టూనే మన మొత్తం చర్చ తిరుగుతుంది. ఇది కేవలం ఒక చట్టపరమైన ప్రశ్న కాదు, మన ప్రజాస్వామ్యం పునాదులనే కదిలించే ప్రశ్న. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. అసలు ఈ ఆస్తి హక్కు ప్రయాణం ఎక్కడ మొదలైందో చూద్దాం. మన రాజ్యాంగం మొదట్లో ఈ హక్కుకి ఎంత పెద్దపీట వేసిందో తెలుసుకుంటే ఆశ్చర్యపోతాం. మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 31 ఇది ఆస్తి హక్కును ఒక ఫండమెంటల్ రైట్గా గ్యారంటీ ఇచ్చింది. అంటే ప్రభుత్వం ఇష్టమొచ్చినట్టు ఎవరి ఆస్తిని లాక్కోడానికి వీల్లేదు. ప్రతి పౌరుడికి ఇదొక ప్రాథమికమైన రక్షణ కవచంలా ఉండేది అన్నమాట. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేది. 1970లో ఆర్సీ కూపర్ కేసులో ఒక మాట చెప్పింది: ఆస్తి హక్కులను ఏకపక్షంగా లాక్కోవడానికి వీల్లేదు, ఒకవేళ తీసుకున్నా దానికి సరైన న్యాయమైన నష్టపరిహారం ఇవ్వాల్సిందే అని తేల్చి చెప్పింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కోర్టు ఈ హక్కును కాపాడటంలో ఎంత నిక్కచ్చిగా ఉండేదో. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఒకవైపు వ్యక్తిగత ఆస్తి హక్కులు, మరోవైపు ప్రభుత్వం తలపెట్టిన సామాజిక సంస్కరణలు, ముఖ్యంగా భూ సంస్కరణలు. ఈ రెండూ ముఖాముఖి ఢీకొన్నాయి. ఈ ఘర్షణకు మూలం రెండు వేర్వేరు రాజ్యాంగ ఆశయాలు. చూడండి, ఒకవైపు ఆర్టికల్ 31 ఏ వ్యక్తి ఆస్తిని లాక్కోవద్దు అని చెబుతోంది. కాని మరోవైపు ఆర్టికల్ 39 సమాజం మంచి కోసం వనరులను అందరికీ పంచాలి అని ప్రభుత్వానికి చెబుతోంది. ఇప్పుడు చెప్పండి, ఈ రెండింటిలో దేనికి విలువివ్వాలి? ఇదే దశాబ్దాలపాటు నడిచిన పెద్ద చర్చ. ప్రభుత్వం తెచ్చిన భూసంస్కరణల చట్టాలను కోర్టులు కొట్టేయడం మొదలుపెట్టాయి. దీంతో పార్లమెంటు ఊరుకోలేదు. తన చట్టాలను కాపాడుకోటానికి రాజ్యాంగంలోనే కొన్ని ప్రత్యేకమైన రక్షణ కవచాలను సృష్టించుకుంది. ఈ పోరాటంలో పార్లమెంట్ వాడినవి ప్రధానంగా 3 అస్త్రాలు. 1 ఆర్టికల్ 31A, 2 ఆర్టికల్ 31B, దాంతో కాపే వచ్చిన 9వ షెడ్యూల్ అనే ఒక మ్యాజిక్ బాక్స్, 3 ఆర్టికల్ 31C. సరే, ఇప్పుడు ఒక్కో కవచం గురించి వివరంగా చూద్దాం. ముందుగా ఆర్టికల్ 31A. ఇది పార్లమెంట్ వేసిన మొదటి వ్యూహాత్మక అడుగు. దీని ప్రకారం భూ సంస్కరణల కోసం చేసిన చట్టాలు అవి సమానత్వ హక్కునుగాని స్వేచ్ఛా హక్కునుగాని ఉల్లంఘిస్తున్నాయనే కారణంతో కోర్టులో ఎవరూ ప్రశ్నించడానికి వీల్లేకుండా చేసింది. ఇక రెండోది ఆర్టికల్ 31B, ఇంకా 9వ షెడ్యూల్. ఇది ఒక రకమైన సేఫ్టీ లాకర్ లాంటిది. పార్లమెంట్ ఏదైనా చట్టాన్ని తీసుకెళ్లి ఈ 9వ షెడ్యూల్ అనే పెట్టెలో పెట్టిందంటే చాలు, ఇక ఆ చట్టం ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినా సరే దాన్ని ఏ కోర్టులోనూ టచ్ చేయడానికి వీల్లేదు. అప్పట్లో ఇదొక అభేద్యమైన కోటలా కనిపించింది. ఇది మూడోది, ఇంకా చెప్పాలంటే అన్నింటికన్నా పవర్ఫుల్ కవచం. సామాజిక న్యాయం కోసం చేసే చట్టాలకు వ్యక్తిగత హక్కులైన సమానత్వం, స్వేచ్ఛ కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఆర్టికల్ 31C చెప్పింది. అంటే హక్కుల కంటే ఆశయాలే గొప్పవి అని చెప్పే ప్రయత్నమన్నమాట. పార్లమెంటులో తన అధికారాన్ని పెంచుకుంటూ పోతుంటే సుప్రీంకోర్టు ఒక మాస్టర్ స్ట్రోక్ వేసింది. భారత రాజ్యాంగ చరిత్రనే మార్చేసిన ఒక అద్భుతమైన సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చింది. అదే మౌలిక స్వరూప సిద్ధాంతం, లేదా బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. దీని ద్వారా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పింది: పార్లమెంట్కు రాజ్యాంగాన్ని సవరించే అధికారముంది, కాని అది అపరిమితం కాదు. ఉదాహరణకి, ఒక ఇంటికి మనం రంగులు మార్చొచ్చు, గదులు మార్చొచ్చు, కాని ఇంటి పునాదిని పిల్లర్లను పీకేలేం కదా. అలాగే రాజ్యాంగం యొక్క కొన్ని మూలసూత్రాలను, అంటే దాని మౌలిక స్వరూపాన్ని పార్లమెంట్ కూడా మార్చలేదు అని చెప్పింది. ఈ బేసిక్ స్ట్రక్చర్ అనే ఆయుధంతో కోర్టు పార్లమెంటు కవచాలను ఒక్కొక్కటిగా ఎలా బద్దలు కొట్టిందో చూడండి. వామన్రావు కేసులో ఆర్టికల్ 31A ఓకే, కానీ అది రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీయకూడదు అని చెప్పింది. మినర్వా మిల్స్ కేసులో అయితే ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల మధ్య బ్యాలెన్స్ ఉండటమే బేసిక్ స్ట్రక్చర్ అంది. ఇక ఫైనల్ పంచ్ ఐఆర్ కోయల్హో కేసులో ఇచ్చింది. ఆ 9వ షెడ్యూల్ అనే సేఫ్టీ లాకర్ కూడా కోర్టు సమీక్షకు అతీతం కాదు, అందులో పెట్టిన చట్టాలను కూడా మేము ప్రశ్నించగలం అని చారిత్రాత్మక తీర్పిచ్చింది. ఇన్నేళ్ల పోరాటం తర్వాత చివరికి ఆస్తి హక్కు విషయంలో ఒక కొత్త బ్యాలెన్స్ ఏర్పడింది. మరి దాని ఫైనల్ స్టేటస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ నంబర్ 44 బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ మొత్తం కథకు ముగింపు పలికిన నిర్ణయాత్మకమైన రాజ్యాంగ సవరణ ఇదే. 1978లో వచ్చిన ఈ 44వ రాజ్యాంగ సవరణ ఆర్టికల్ 31ని రాజ్యాంగం నుంచే పూర్తిగా తీసేసింది. ఒక్క దెబ్బతో ఆస్తి హక్కు తన ఫండమెంటల్ రైట్ హోదాను కోల్పోయింది. ఇది నిజంగా ఒక చారిత్రాత్మకమైన మలుపు. ఒకసారి మొత్తం ప్రయాణాన్ని చకచక చూస్తే 1950లో ఫండమెంటల్ రైట్గా మొదలైంది. వెంటనే 1951లో పార్లమెంటు తన కవచాలైన 31A, 31Bలను తెచ్చింది. 1970లో కోర్ట్ ఆర్సీ కూపర్ కేసుతో హక్కులను బలపరిచింది. కానీ 1978లో 44వ సవరణతో దాని ప్రాథమిక హోదా పోయింది. ఆ తర్వాత 80లలో బేసిక్ స్ట్రక్చర్ సిద్ధాంతం బలంగా నిలబడింది. ఫైనల్గా 2007లో 9వ షెడ్యూల్ కూడా కోర్టు పర్యవేక్షణ కిందకే వస్తుందని సుప్రీంకోర్టు తేల్చేసింది.
సరే మరి ఫైనల్గా తేడా ఏంటి? అప్పుడు అది ఒక ప్రాథమిక హక్కు అంటే ఫండమెంటల్ రైట్. ఇప్పుడిది కేవలం ఒక రాజ్యాంగ హక్కు అంటే కాన్స్టిట్యూషనల్ రైట్. దీనంతమేంటంటే ఆస్తి హక్కు ఇంకా ఉంది, దానికి చట్టపరమైన రక్షణ ఉంది, కానీ దానికొకప్పుడున్నంత తిరుగులేని శక్తి లేదు. ప్రభుత్వం ప్రజా ప్రయోజనం కోసం సరైన పద్ధతిలో నష్టపరిహారమిచ్చి ఆస్తిని తీసుకోవచ్చు. సో ప్రభుత్వ అధికారం వ్యక్తి హక్కుల మధ్య ప్రస్తుతానికి ఒక బ్యాలెన్స్ కుదిరింది. అంత బాగానే ఉంది. కానీ నిరంతరం మారుతున్న మనలాంటి దేశంలో ఈ రోజు కుదిరిన సమతుల్యత రేపు కూడా అలాగే ఉంటుందా? ఏ బ్యాలెన్స్ అయినా నిజంగా శాశ్వతమైనదా? ఇది మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న.